హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ పెట్స్ ఇన్ బుక్స్. ఇవాళ వీడియో అయితే నా ఫిషెస్ గురించి అయితే చెప్పబోతున్నాను. అంటే నేను నా ఫిషెస్ గురించి ఎన్ని వీడియోస్ చేశాను ఈ ఛానల్లో మీకైతే తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, కొత్తగా చూసుకునే వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో. దాన్ని బట్టి నేను ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ప్రీవియస్గా నా ఫిషెస్ అన్నింటి మీద వీడియోస్ అయితే చేశాను. ఇంకా చూడలేని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీరు సపోర్ట్ ఇచ్చినందుకు 100 సబ్స్క్రైబర్స్ అయితే మనం రీచ్ అయిపోయాం. అలానే ఇంకా మంచిగా ఎదరికెళ్ళాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ అయితే నా ఫిషెస్కి ఫుడ్ వేసి ఫీడ్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, అలా ఫిషెస్ తింటుంటే మనకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. అలాగనే ఫిషెస్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడాలని కోరుకుంటున్నాను. అలానే ప్రతి ఒక్కరైతే చూసే వీడియో అనేది. ఫ్రెండ్స్, ఈ ఫుడ్ అయితే మీకు చూడగానే ఏంటో తెలిసిపోయి ఉంటుంది. అయినా కామెంట్ చేయండి, కనీసం ఒక్కలైనా కామెంట్ చేయండి ఇది ఏం ఫిష్ ఫుడ్. ఫ్రెండ్స్, ఇదైతే మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇదైతే ఆప్టిమమ్ 3-in-1 ఫిష్ ఫుడ్. మంచి హైలీ ప్రోటీన్ ఉంటుంది, ఇందులో అన్నీ ఉంటాయి. ఫిష్కి హెల్దీ ఫుడ్ ఇది. ప్లస్ స్మాల్ బేబీస్ బాగా గ్రోత్ అవుతాయి. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ అయితే మా బిగ్ ఫిషెస్కి అయితే ఫీడ్ చేశాను. ఫ్రెండ్స్, చూడండి ఎంత మంచిగా తింటున్నాయో. వేయగానే అలా వచ్చేసి తినేస్తున్నాయి. అలానే వీటికి కలర్ కూడా మంచిగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నా వైట్ ఏంజల్ ఫిష్ ఉంది కదా, అది వెళ్ళే బ్లాక్ ఏంజల్ ఫిష్ని అయితే పొడవడం స్టార్ట్ చేసింది. ఫ్రెండ్స్, ఇది ఒక డిసప్పాయింట్ అనే చెప్పుకోవాలి. నాకు ఒక మైనస్ అనే. ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నాను. ఆ బ్లాక్ ఫిష్ అనేది డల్గా ఉంది, కానీ ఇంకా ఏం అవ్వలేదు. దానికి ఫుడ్ అనేది తినట్లేదు. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే మీరు ఏంజల్ ఫిషెస్ తెచ్చుకుంటే బ్లాక్ తెచ్చుకుంటే అన్నీ బ్లాకే తెచ్చుకోండి. వైట్ తెచ్చుకోవాలంటే బ్లాక్ మానేసి అన్నీ వైటే తెచ్చుకోండి. ఫ్రెండ్స్, అంటే కొన్ని ఫిషెస్ అలా ఫైట్ చేసుకుంటే అలా అవ్వకూడదని చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నా స్మాల్ మోలీ ఫిషెస్ అండ్ 2 గప్పీ ఫిషెస్కి అయితే ఫీడ్ చేసి చూపిస్తాను. ఎలా ఫీడ్ చేస్తానో చూడండి. పౌడర్లో అయితే నేను ఒక వుడ్ స్టిక్ సహాయంతో పౌడర్ కింద చేసి నేను వాటికి ఫీడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ స్మాల్ మోలీ బేబీస్ కొద్దిగా 7 months దాటిదాకా ఇలానే ఫీడ్ చేసుకోవాలి, లేకపోతే వాటి నోరు బాగా చిన్నగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నా టబ్లో ఉన్న మోలీ ఫిషెస్ కూడా వేసి చూపిస్తాను ఎలా తింటున్నాయో చూడండి. అలానే టబ్ సెటప్ చూడలేని వాళ్ళు ఉంటే వెంటనే మా ఛానల్లో అయితే వెళ్ళి చూస్తే మీకు దొరికేస్తుంది. మోలీ ఫిష్ బ్రీడింగ్ టబ్ సెటప్ అని ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, చూసారా నా మోలీ బేబీస్ ఎంత బాగా తింటున్నాయో. అండ్ ఇందులో 2 గప్పీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే నేను టబ్లో ఉన్న నా మోలీ ఫిషెస్కి అయితే ఫీడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ ఫిషెస్ తినేటప్పుడు నాకైతే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది రోజు. అలానే మైండ్ రిలాక్స్ కూడా అవుతుంది. మీకు కూడా ఎలా అనిపిస్తుంది అని అనుకుంటున్నాను. అది ఫిష్ లవర్స్కి మాత్రం ఎవరికైనా అవుతుంది, కానీ మంచిగా వాటితో స్పెండ్ చేసే టైమే మనకు ముఖ్యము. ఫుడ్ వేసేటప్పుడు వాటిని ఎంతో బాగా చూస్తూ ఉంటాం. అవి అలా తింటూ ఉంటే అదో ఆనందంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచిగా చేస్తాను. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇంతే. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.